రాష్ట్ర వ్యాప్తంగా చలి తీవ్రత పెరిగిపోతుంది. ఇంకోవైపు చాలా ప్రాంతాల్లో సింగిల్ డిజిట్‌కి ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. రానున్న రోజుల్లో చలి తీవ్రత ఏ విధంగా ఉంది? దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ ఆఫీసర్ ధర్మరాజు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్, రోజు రోజుకి చలి తీవ్రత పెరుగుతుంది. ప్రస్తుతం ఏ విధంగా ఉంది రాష్ట్రంలో పరిస్థితి? తెలంగాణ రాష్ట్రంలో గనుక చూసుకున్నట్లయితే ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు పశ్చిమ భాగాల్లో కూడా ఈ యొక్క చలి తీవ్రత అనేది ఒక విధంగా పెరిగినప్పటికీ కూడా ఈ యొక్క నమోదవుతున్న గణాంకాలు మాత్రం సింగిల్ డిజిట్‌లోనే నమోదవుతున్నాయని చెప్పాలి. ఒక విధంగా ఈ యొక్క ఉత్తర అలాగే పశ్చిమ భాగాలు మినహాయించి మిగిలిన చోట్లల్లా కూడా సాధారణ స్థాయిలోనే ఈ యొక్క చలి కొనసాగుతుందనే చెప్పాలి. కనిష్టంగా ఉష్ణోగ్రతలు ఎంత నమోదవుతున్నాయి? ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈరోజు కనుక చూసుకున్నట్లయితే ఇటు ఆదిలాబాద్, మెదక్ అలాగే సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో కనుక చూసుకున్నట్లయితే సింగిల్ డిజిట్‌కే కొన్ని స్థానికంగా ఏర్పడినటువంటి వాతావరణ పరిస్థితుల వల్ల సింగిల్ డిజిట్‌కే మనకి ప్రస్తుతం కనిష్ట ఉష్ణోగ్రతలు పరిమితమైనవని చెప్పాలి. ఇంకా ఆదిలాబాద్‌లో నమోదైన గణాంకాలు కనుక పరిశీలించినట్లయితే సుమారు 6.8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ సగటు కంటే కూడా 5 డిగ్రీలు తక్కువగానే ఈ యొక్క నమోదవుతున్న గణాంకాలు చూడొచ్చు. ఇంకా చూసుకున్నట్లయితే మెదక్లో కూడా 8.8 డిగ్రీల వరకు కూడా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక్కడ కూడా 4 డిగ్రీల వరకు కూడా లోటు అనేది మనకి కనిపిస్తుంది సగటు కంటే కూడా. ఇంకా రాజేంద్ర నగర్, పటాన్చెరులో కూడా ఒక చోట 8.4 డిగ్రీలు, ఇంకొక చోట 9.5 డిగ్రీల వరకు కూడా నమోదయ్యాయి. ఒక విధంగా చూసుకున్నట్లయితే సుమారు నమోదవలసిన గణాంకాల కంటే కూడా తక్కువగానే ఒక 3-4 డిగ్రీలు తక్కువగానే నమోదవుతుందనే చెప్పాలి. ఇంకా సిటీ పరంగా చూసుకున్నట్లయితే హైదరాబాద్లో మనకి సగటున కనుక నమోదవ్వాల్సిన గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 15.2 డిగ్రీల వరకు కూడా ఈ యొక్క సీజన్లో మనకి ఇప్పటికీ నమోదవ్వాలి. ఒక విధంగా నమోదవుతున్న గణాంకాలు కనుక చూసుకున్నట్లయితే 13.2 డిగ్రీల వరకు కూడా ఇక్కడ నమోదవుతుంది. ఒక విధంగా నమోదవలసిన దానికంటే కూడా తక్కువగా 2 డిగ్రీలు తక్కువగానే నమోదవుతుందని చెప్పాలి. రానున్న రోజులు ఇంకా పెరిగే అవకాశం ఉందా చలి తీవ్రత? అంచనా ప్రకారం కనుక చూసుకున్నట్లయితే ఈరోజు రేపు మినహాయించి మిగిలిన రోజులు అనగా 31 నుంచి రానున్న జనవరి 1 వరకు కూడా ఈ యొక్క చలి తీవ్రత సాధారణ స్థాయిలోనే కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు రేపు కూడా ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు అక్కడక్కడ స్థానికంగా ఏర్పడిన వాతావరణ పరిస్థితుల వల్ల 3-4 డిగ్రీలు కనిష్ట ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టినప్పటికీ కూడా 31 నుంచి కనుక చూసుకున్నట్లయితే అంతటా కూడా 11-15 డిగ్రీలు, ఇటు ఉత్తర తెలంగాణ జిల్లాలతో పాటు మధ్య భాగాల్లో కూడా 11-15 డిగ్రీల వరకు కొనసాగి దక్షిణ భాగాల్లో మాత్రం 15 డిగ్రీల నుంచి అధికంగానే నమోదయ్యే అవకాశం కనిపిస్తుంది కనిష్ట ఉష్ణోగ్రత. గతంతో పోల్చుకుంటే ఈ సంవత్సరం చలి తీవ్రత ఎక్కువగా ఉందని కూడా మాటలు వినిపిస్తున్నాయి. దీనికి గల కారణాలు ఏంటి సార్? కానీ చలి తీవ్రత కూడా లేటుగా స్టార్ట్ అయింది మనకు ఇటు రాష్ట్రంలో. ముఖ్యంగా చూసుకున్నట్లయితే అక్టోబర్ చివరి వారంలో మనకి ఒక విధంగా చలి అనేది ప్రారంభం అవ్వాలి. ఒక విధంగా శీతల గాలుల యొక్క రాష్ట్రంలోకి ప్రవేశించిన ప్రభావం కనుక చూసుకున్నట్లయితే అక్టోబర్ నుంచే మొదలైనప్పటికీ కూడా అక్టోబర్లో ఏర్పడినటువంటి తుఫాన్ల వల్ల అలాగే నవంబర్లో ఒక తుఫాను కూడా ఏర్పడడం వల్ల ఒక విధంగా చలి క్రమేపీనే రావాల్సింది కాస్త అమాంతంగా పెరగడం కూడా చూడొచ్చు. నవంబర్ 24 నుంచి చలి తీవ్రత అనేది కొంచెం తీవ్రత పెరిగిన అంశాలు మనం చూడవచ్చు. ఇంకా డిసెంబర్ 11 నుంచి కనుక చూసుకున్నట్లయితే చాలా చోట్ల సింగిల్ డిజిట్కే చాలా జిల్లాలు కూడా పరిమితమైన అంశాలు కూడా మనం చూడవచ్చు. ఒక విధంగా ఏదేమైనప్పటికీ కూడా సడన్ చేంజెస్ అనేవి మానవాళికి మీద ప్రభావం అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. గతంలో కూడా చలి తీవ్రత కొనసాగినప్పటికీ కూడా అది గ్రాడ్యువల్గా వచ్చింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం కనుక చూసుకున్నట్లయితే ఆల్ ఆఫ్ ద సడన్ రావడం వల్ల కూడా ఈ యొక్క సడన్ చేంజెస్కి హ్యూమన్ బాడీ అడ్జస్ట్ అవ్వడం కూడా కష్టం కాబట్టి ఒక విధంగా ఈ యొక్క తీవ్రత అంశం ఎక్కువగానే ఉందని చెప్పాలి. ఎలాంటి వార్నింగ్స్ జారీ చేస్తున్నారు ఇటు రాష్ట్రానికి కావచ్చు జిల్లాలో? ముఖ్యంగా చూసుకున్నట్లయితే రానున్న 5 రోజులు కూడా చూసుకున్నట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్ అలాగే నిర్మల్, మంచిర్యాలతో పాటు ఇటు కామారెడ్డి అలాగే చూసుకున్నట్లయితే మెదక్, సంగారెడ్డి ఈ యొక్క జిల్లాలు మినహాయించి మిగిలిన జిల్లాల్లో 11-15 డిగ్రీలు. ఇక దక్షిణ భాగంలో ఉన్నటువంటి జిల్లాలు కనుక చూసుకున్నట్లయితే ఈ అన్ని జిల్లాలకు కూడా సుమారు 15 పైబడి ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇంకా ఎక్కడైతే ఎల్లో కలర్తో సూచిస్తున్నామో అక్కడ అంచనా ప్రకారం 11-15 డిగ్రీలు, ఆరెంజ్ కలర్ వచ్చేసరికి మనకి 5 డిగ్రీల నుంచి 10 డిగ్రీల వరకు కూడా నమోదవుతాయి అనేసి గణాంకాలు సూచిస్తున్నాయి. సో ఇట్లాంటి హెచ్చుతగ్గులు అనేది ఈరోజు రేపు కొనసాగి 31 నుంచి మళ్ళీ ఈ యొక్క కనిష్ట ఉష్ణోగ్రతల పెరుగుదల అనేది క్రమేపీ పెరిగే అవకాశం కనిపిస్తుంది. అంటే ఈ పొగమంచు ఎప్పటి వరకు ఎఫెక్ట్ ఉండే అవకాశం ఉంది?
ముఖ్యంగా చూసుకున్నట్లయితే శీతాకాలంలో సర్వసాధారణంగా మనకి ఉదయం అలాగే మధ్యరాత్రి కూడా ఇటు పొగమంచు ప్రభావంతో పాటు శీతలగాలుల ప్రభావం కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. సో ఎప్పుడైతే శీతలగాలుల ప్రభావంతో పాటు పొగమంచు పెరుగుతుందో అప్పుడు మాత్రం కొంచెం విజిబిలిటీ డౌన్ అవ్వడం, అలాగే ముఖ్యంగా హైవేస్ మీద ప్రయాణించే వారికి కూడా ఇబ్బందులు అనేవి తలెత్తే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. సో ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ అవర్స్లోనే మనకి ఎక్కువ తీవ్రత అనేది కనిపిస్తూ ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే స్థానిక వాతావరణ పరిస్థితుల మీద కూడా ఈ యొక్క పొగమంచు తీవ్రత అనేది అధికంగా ఉంటుందనే చెప్పాలి. పొగమంచు ఏర్పడడానికి కూడా స్థానికంగా ఏర్పడే వాటి వాతావరణ అంశాలను కూడా పరిగణనలో తీసుకోవాలి. అలాగే చూసుకున్నట్లయితే ఈ శీతాకాలంలో ఎక్కువ శాతం దిగువ స్థాయిలో ఇటు పొల్యూషన్ పార్టికల్స్ అనేవి కూడా దిగువ స్థాయిలో ఉండడం వల్ల కూడా దట్టమైన పొగమంచు ఏర్పడడానికి ఎక్కువగా ఆస్కారం కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే చలి తీవ్రత ఎక్కువగా ఉన్నప్పుడు మాత్రం చూసుకున్నట్లయితే అలసట అనేది వస్తూ ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే చర్మం పొడి పారిపోవడం, అలాగే చూసుకున్నట్లయితే వణుకు అనేది పుట్టుతుంది. అలాగే చూసుకున్నట్లయితే మాటలు కూడా స్పష్టంగా పలకపోవడం, వణుకు అనేది కనిపిస్తూ ఉంటుంది. ఇంకా చూసుకున్నట్లయితే శరీరం అంతా కూడా చల్లబడడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. వీటితో పాటు చర్మ పగుళ్ళు, అలాగే చూసుకున్నట్లయితే బాడీ డిహైడ్రేట్ అవ్వడం, శ్వాసతో కూడినటువంటి అనారోగ్య సమస్యలు కూడా తలెత్తే అవకాశాలు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ముఖ్యంగా పిల్లలు కానీ వృద్ధులు కానీ ఎక్కువగా ఈ యొక్క చలికి సంబంధించినటువంటి అనారోగ్యాలకు పాలవుతూ ఉంటారు. అలాగే దీర్ఘకాలిక అనారోగ్యాలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ మీద కూడా ఈ యొక్క శీతలగాలుల ప్రభావం అనేది ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అలాగే చూసుకున్నట్లయితే ఇటు రవాణా శాఖ ముఖ్యంగా ప్రయాణించే దూర ప్రయాణాలు చేసేవారి మీద, అలాగే చూసుకున్నట్లయితే ఎర్లీ మార్నింగ్ అవుట్డోర్ యాక్టివిటీస్ ఎవరైతే చేస్తుంటారో వారి మీద కూడా ఈ యొక్క పొగమంచు ప్రభావంతో పాటు శీతలగాలుల ప్రభావం కూడా కనిపిస్తూ ఉంటుంది. సో ఈ సమయంలో మాత్రం ముఖ్యంగా ప్రజలు ఎక్కడైతే శీతలగాలుల ప్రభావంతో పాటు పొగమంచు ఎక్కువగా ఉంటుందో ఆ సమయాల్లో అవుట్డోర్ యాక్టివిటీస్ కానీ చేస్తున్నటువంటి దూర ప్రయాణాలు మీరు 4 వీలర్స్ మీద ప్రయాణం చేసినా 2 వీలర్స్ మీద ప్రయాణం చేసినా కూడా వాతావరణాన్ని తగినన్ని జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ఉండాలి. అలాగే ముదురు రంగు దుస్తులు ధరించడం, వీలైతే ఉన్నితో నేసినటువంటి దుస్తులు ధరించడం అనేది చేస్తుండాలి. ఇంకా తినే ఆహారపు అలవాట్లు కూడా తరచుగా గోరువెచ్చని నీరు తాగడం, అలాగే వెచ్చని ఆహారం తీసుకోవడం ద్వారా ఒక విధంగా చలి అలాగే పొగమంచు నుంచి ఉపశమనం పొందేవారుగా ఉంటారని చెప్పొచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల సాధారణం కంటే తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇప్పటికే పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినటువంటి ప్రాంతాల్లో ఒకవైపు -5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి 5 డిగ్రీల ఉష్ణోగ్రతలు అనేవి నమోదవుతాయి. ఇంకోవైపు రెడ్ వార్నింగ్ జారీ చేసిన దగ్గర 5 డిగ్రీల కన్నా ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇంకోవైపు ఆరెంజ్ అలర్ట్స్ జారీ చేసిన దగ్గర 5 నుండి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతాయి. ఇంకోవైపు ఎల్లో వార్నింగ్ జారీ చేసిన దగ్గర 11 నుండి 15 డిగ్రీల మేర ఉష్ణోగ్రతలు అనేది నమోదవుతాయి. ఈరోజు రేపు ఇటు ఆదిలాబాద్, నాగర్ కర్నూలు, కొమరంభీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, మెదక్, సంగారెడ్డి ఈ జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. 5 నుండి 10 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవడానికి ఛాన్స్ ఉంది. అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. ఇంకోవైపు పొగమంచు ఎఫెక్ట్ అనేది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నది. ఒకవైపు చాలా వరకు జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంకా రానున్నటువంటి జనవరి మొదటి వారం వరకు ఇలానే కొనసాగే అవకాశం ఉంది. చాలా చోట్ల ఇప్పటికే ఏజెన్సీ ప్రాంతాలతో పాటు ఇటు జిహెచ్ఎంసీ ఏరియాలో చాలా చోట్ల సింగిల్ డిజిట్కి ఉష్ణోగ్రతలు అనేవి పడిపోయాయి. ఇటు నగరవాసులు కావచ్చు, ఇటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంతో పోల్చుకుంటే ఈసారి చలి తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. అందరూ కూడా జాగ్రత్తలు పాటించాలంటూ కూడా ఒకవైపు వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. కెనపర్సన్ విజయ్తో కలిసి శిల్పా, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.